అన్నగారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు సిహెచ్ ఆనందరావు అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలల పరిపాలన ఏ రకం? హ్యాట్సాప్ 100% నెంబర్ 1. ఇంకా అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడమంటారా? అన్నగారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు. ఆపండి, 15,000 కోట్లే కాదు, అవసరమైతే 1,00,000 కోట్లైనా తీసుకొస్తారు కేంద్రం నుంచి. అమరావతి రాజధాని. ఇప్పుడు అమరావతి రాజధాని అని ఎందుకు పెట్టారు? రాజధాని అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఎక్కడ ఉండాలి? ఒక గ్రామంలో ఒక పంచాయతీ ఆఫీస్ ఉందంటే గ్రామంలో సెంటర్ నడిబొట్టులో ఎందుకు పెడతారు? ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని. సో అది కూడా రాజధాని అనేది, అమరావతి అనేది రాష్ట్రానికి ఇరుపక్కల సెంటర్ పేజ్ పోతే కృష్ణా రివర్ ప్రజలు తాగునీటి అవసరాలు అన్నిటికీ సరిసమానంగా ఉంటుందని చెప్పి దాన్ని అక్కడ పెట్టారు. ఇప్పుడే కాదు, ఎప్పుడో పూర్వం నుంచి కూడా మనకి రాజధాని కూడా అమరావతి అని కొన్నిసార్లు గ్రంథాల్లో ఉంది. అది 3 రాజధానులని 3 మాటలు మాట్లాడి మడం తెప్పమని మోసం చేయటం, 60 రూపాయల్లో ఒక చీఫ్ క్వార్టర్ని 150 రూపాయలకు అమ్ముతాం, 20,000 రూపాయలకు వచ్చే ఇసుకని తీసుకెళ్ళి 40,000 రూపాయలకు అమ్మటం. ఈ మా కూటమికి ప్రభుత్వానికి చేత కాదు, ఆ పనులు మేము చెయ్యం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన్ని ఆలోచించి మళ్ళీ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ మొత్తం తీసేశారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు మనం? దీన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. భగవంతుడిని మనిషి దగ్గరికి తీసుకొచ్చినట్లే. అన్నా క్యాంటీన్ అనేది భగవంతుడిని ఒక మనిషి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చినట్లే. భగవంతుడిని ఎవరో చూడలేదు దగ్గరికి వెళ్ళి, కానీ ఆ భగవంతుడే పేదవాడి దగ్గరికి వచ్చాడు. అదే అన్నా క్యాంటీన్. 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు అంటే అది ఎవరైనా చేస్తారా? అది మానవత్వం కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు ఆ పనులు.